ఈరోజు చంద్రబాబు గారు మహిళల గురించి ఇంత దారుణంగా మాట్లాడతారా అని పోస్టులు పెడతారా, అలాంటి వాళ్ళ అంతు చూస్తాము అని చెప్తున్నారే, వారిని గురించి దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు రాసిన మాట. రామారావు గారు లక్ష్మీ పార్వతిని వివాహం ఆడటానికి ముందు లక్ష్మీ పార్వతిపై చంద్రబాబు రామారావు గారి ఎదుట ఒక తీవ్ర అభియోగం చేశారు. అది ఏమిటంటే, లక్ష్మీ పార్వతి కొంతమందితో అక్రమ సంబంధం కలిగి ఉన్నది, వారు ఎవరో కూడా తనకు తెలుసును అని చెప్పాడు. వారిలో ఒకరు రామారావు గారి దగ్గర పనిచేసేటువంటి సెక్యూరిటీ ఆఫీసరు, 2 హైదరాబాదులో చిక్కడపల్లి నివాసి అయిన విజయలక్ష్మి అనే ఆవిడ కుమారుడు. ఈవిడ లక్ష్మీ పార్వతికి ఆ కుటుంబం సన్నిహితులు. రామారావు గారు ఈ అభియోగాన్ని నిరూపించమని అడిగినట్లుగా లక్ష్మీ పార్వతి తన పుస్తకంలో రాసుకున్నట్టుగా ఆ విషయాన్ని దగ్గుపాటి వెంకటేశ్వరరావు గారు రాస్తూ, చంద్రబాబు ఏ విధంగా ఆవిడను తీవ్రంగా వ్యతిరేకిస్తూనే 1994లో సంధి ఏర్పాటు చేసుకునే ప్రయత్నం కూడా చేసినాడు లక్ష్మీ పార్వతితో. ఇది తమాషైనటువంటి విషయం. ఎన్టీఆర్ కుటుంబ సభ్యులకు లక్ష్మీ పార్వతిని వ్యతిరేకిస్తున్నట్టు అంతవరకే తెలియజేసినాడు, కానీ సంధి చేసుకునే ప్రయత్నం మాత్రం దాచిపెట్టినాడు. ఈ విషయాలు ఎవ్వరికీ బాహ్య ప్రపంచానికి తెలియవు. అందుకే యథావిధిన ఆ పేజీలన్నీ ప్రచురిస్తున్నాను అని కూడా ఆయన గారు చెప్పినారు. అలాగే అందులో లక్ష్మీ పార్వతికి చంద్రబాబు గారికి జరిగిన ఒప్పందంలో ఇక మీదట నేను లక్ష్మీ పార్వతి గారి జోలికి రానని, చంద్రబాబు మీకు ఆవిడ ప్రమాణం చేయమని చెబితే చంద్రబాబు నిస్సంకోచంగా తన బిడ్డ మీద, అంటే లోకేష్ మీద ప్రమాణం చేస్తూ ఆమె చేతిలో చెయ్యి వేశాడు. ఇక ఆవిడని ఏమీ అననని. ఎంత పెద్ద విషయాలు చూడండి. ఆ తర్వాత సంధి జరిగిన తరువాత లక్ష్మీ పార్వతి ఎన్టీ రామారావు గారి దగ్గర ఈ విషయాలు ఉటంకిస్తే, పార్వతి, లక్ష్మి అతను ఆరితేరినవాడు, అవకాశం ఇస్తే జుట్టు పట్టి వంగదీస్తాడు చూడు, నీ మీద ఎన్ని నిందలేసి మళ్ళీ నీ దగ్గరకు రావటానికి కూడా సిగ్గుపడలేదంటే అదే అతడి రాజకీయం. కాళ్లకు దండం పెట్టి లాగేస్తాడు. ఎందుకు చెబుతున్నానో అర్థం చేసుకో పిచ్చిదానా. అతడిని క్షమించటం వలన మనకు జరిగే మంచి ఏమీ లేదు, పైగా నష్టం జరుగుతుంది. పాముకు పాలు పోస్తే ఏమవుతుంది? తిరిగి కాటేస్తుంది. అదే అతని నైజం. ఇది చంద్రబాబు గారి యొక్క వ్యక్తిత్వాన్ని గురించి ఈ పుస్తకంలో ప్రస్తావించినటువంటి విషయాలు.